ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి నవంబర్ 17వ తేదీన వీరికి అనుకూలమైన సమయం ఉండబోతుంది. దాని ద్వారా కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి. అదేవిధంగా ప్రతికూల సమస్యలు కూడా రాబోతున్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు గతంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు మంచి సమయం వచ్చింది. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతుంది. రాశి వారికి ఇంతవరకు సమయం బాగలేదు, కాబట్టి ఏది అనుకున్నా జరగలేదు. మిమ్మల్ని చూసి నలుగురు నవ్వుకునేలా జరిగింది, కానీ ఇతరులు మీకు ఎవ్వరూ సహాయం చేయలేరు. ఎందుకంటే సహాయం చేసినా కూడా మిమ్మల్ని నీచపరిచేలా మాట్లాడుతారు. కాబట్టి మీరు ఎవ్వరి సహాయం తీసుకోలేరు. మీరు జీవితంలో ఎంతో ఎదుగుతారు. ఎందుకంటే మీరు జీవితంలో కష్టం, నష్టం, బాధలు అన్నీ అనుభవించారు. కాబట్టి ఇప్పుడు మీకు కష్టం వచ్చినా మీరు భయపడకుండా ఉంటారు. ప్రపంచం గురించి మీకు బాగా అర్థమైంది. ఇప్పటి వరకు ఎన్నో బాధలు, ఇబ్బందులు పడ్డారు, కానీ ఇప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని మీకు ఒక అనుభవం కలిగి ఉంటుంది. కాబట్టి మీరు అస్సలు ఓడిపోకుండా ఉంటారు. ఎక్కడ వ్యాపారం మొదలుపెట్టినా, ఎలాంటి ఉద్యోగం చేసినా ప్రతి చోట విజయం అనే ఒక జెండా ఎగరేస్తారు. ఎందుకంటే మీరు ప్రతి దానిలో కష్టపడి పనిచేస్తారు. దానిలో విజయం సాధించేలా ఉంటుంది. విజయం సాధించే వరకు మీరు అస్సలు వదిలిపెట్టరు. మీ జాతక విశ్లేషణ తెలుసుకొని మీ గురించి చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలుసుకొని ముందడుగు వేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే నవంబర్ 17వ తేదీన మీరు ఎలా ఉండాలనుకున్నారంటే, ప్రతి పనిలో శ్రద్ధ పెట్టండి. అలాగే ఇంట్లో క్రమశిక్షణ పాటించండి. శాంతంగా ఉంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండడం వలన వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా మనసు ప్రశాంతంగా ఉండడం వలన మీరు పని ఎక్కువగా చేయగలుగుతారు. శాంతమైన వాతావరణం నెలకొల్పండి. దాని వలన విజయం మీదే అవుతుంది. పనికి మీరు పూర్తిగా అంకితం అవ్వండి. అదృష్టం దానంతటా అదే వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఒక ప్రత్యేకమైన విజయం లభించబోతుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దానిపైన పునరావృత్తి ఆలోచించండి. అలాగే ఈ రోజు నుండి ఆలస్యం, నిర్లక్ష్యం చేయకండి. దాని వలన మీకు వచ్చే అదృష్టం తిరిగి వెళ్ళిపోతుంది. ఏ పని చేసినా కుటుంబ సభ్యులు పూర్తి సహకారం మీకు అందుతుంది. ఈ విధంగా మీ భాగస్వామితో తప్ప ఇతరులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకండి. ఎందుకంటే అది ఈ రోజున బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరిని కలుసుకోకుండా ఉండండి. అలాంటి ఉద్దేశం ఉన్నట్లయితే ఈరోజు మానుకోండి. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే ఎలాంటి సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఈ రోజున బ్లాక్మెయిల్ చేయవచ్చు. దాని వలన మీరు లొంగిపోకండి. మీరు సహజంగానే నిజాయితీ పరులు, కానీ కొన్ని విషయాలలో మీరు చాలా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అది మీ లక్ష్యం కావచ్చు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే దానికి లొంగిపోయి మరొక తప్పు చేయకండి. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున ఉద్యోగులకు చాలా శుభకరంగా ఉంటుంది. సమయం ఆనందంగా గడుస్తుంది. సహోద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతారు. మీరు చేసే వృత్తిలో అభినందనలు అందుకుంటారు. పని సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటారు. ఉద్యోగం చేసే వారిపై లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి కలుగుతుంది, కానీ వాటిపైన మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు. మీకు మంచి పేరు వస్తుంది. మంచి ప్రశంసలు అందుకుంటారు. పై అధికారులు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. ఇన్ని సానుకూల సమయాలు ఉన్నా సరే కొన్ని ప్రతికూల శక్తులు వీరి వెనుక ఉంటాయి. ఇంట్లో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎవరితోనైనా కుటుంబ సభ్యులలో ఒక చిన్న గొడవ జరగ
జరగవచ్చు. కాబట్టి మీరు సహనంతో ఉండడం వలన వాటిని దాటించగలరు. వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మీ వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. వారు మోసం చేసేలా ఉండరు, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలగవు. పెట్టినట్లయితే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే కొత్త కొనుగోలుదారులు మీకు పరిచయం అవుతారు. వలన మరింత మెరుగైన ఫలితాలు మీ వ్యాపారంలో వస్తాయి. వ్యాపార కలాపాలు సజావుగా మారుతాయి. ఉద్యోగం చేసే వారికి కొంతమందికి బదిలీలు ఏర్పడతాయి. అలాగే సింహరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమ వ్యవహారాలు సజావుగా మారుతాయి. అలాగే ఎన్నో అవకాశాలు వస్తాయి. దానిలో ఏది ఎంచుకోవాలో అని అర్థం కాకుండా ఉంటారు. అవకాశాల్లో మీరు మంచి అవకాశం ఎన్నుకున్నట్లయితే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. అలాగే మీరు మించిన వారిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. ప్రేమ చాలా గొప్పది. మిమ్మల్ని వారు చాలా అర్థం చేసుకుంటారు. అలాగే మీ పార్ట్నర్ని కూడా మీరు అర్థం చేసుకోండి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. వాటిలో మంచిది ఎంచుకొని మీరు ముందడుగు వేయండి. దాని వలన మీ ప్రేమ వివాహానికి దారి తీయవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులలో కొన్ని విభేదాలు రావచ్చు. మీరు ప్రశాంతతమైన వాతావరణంని నెలకొల్పడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా చూసినట్లయితే వీరికి ఈ రోజు నుండి ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఏవైనా పాత బాకీలు ఉన్నట్లయితే అవి తీరిపోయే అవకాశాలు వస్తాయి. మీకు మంచి పని దొరికే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవారైనా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా ఈ రోజు నుండి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు చిన్న ఉద్యోగమైనా దొరికే అవకాశం ఉంటుంది. దానితో మీకు ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉంటాయి. పాత బాకీలు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. తొందరపడకుండా జాగ్రత్తగా వహించండి. ఉపకారం పురోగతి. ఈరోజు గ్రహాల స్థితి చూసినట్లయితే మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా అడ్డంకి రావచ్చు. మీరు అది దాటగలిగే శక్తి మీకు ఉంటుంది. మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ ఏదైనా సమస్యని దాటించగలిగే మీకు శక్తి ఉంటుంది. అన్ని సమస్యలను ఈరోజు పరిష్కరించలేరు, కానీ ఏదైనా పరిష్కారం కోసం ముందడుగు వేస్తారు. దాని వలన విజయం ముందుకు వెళ్తున్నారని అర్థం. వేగవంతమైన మీ ఆలోచన దూరదృష్టి మీ జీవితాన్ని ఎంతో మార్చబోతుంది. మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకున్నా మీరు ఇతరులపై దృష్టి పెడతారు. వారందరూ ఎలా చేస్తున్నారు, నేనా ఎలా ఉంటున్నాను అని మీకు అర్థం అవుతుంది. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచనలు వస్తాయి. నైపుణ్యాలపై నమ్మకం ఉంచడం వలన మీ జీవితం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. స్థిరమైన పురోగతి మీ వెనుకే ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కటే చేయాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. మీ మనసు ఎంతో ప్రశాంతంగా చూసుకోండి. దాని వలన మీ విజయం సాధిస్తారు.